కదా ఏ ఫర్ యాపిల్. ఈమె ఎవరు తెలుసా? కొంచెం క్లోజ్అప్ గా వెళ్దాం. అందరూ కూడా రేపు ఇవి నేర్చుకొని రావాలి అంగన్వాడీ సెంటర్. ఓకేనా? ఇప్పుడు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలైన మిరియాల శ్రీలక్ష్మీదేవి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరించి నడుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అంగన్వాడీ కేంద్రానికి రావడం మర్చిపోలేదు. పేద పిల్లలకు పాఠాలు చెప్పడం మానలేదు. ఇంకా ఎవరు పాలు తాగారు ఈ రోజు? వెరీ గుడ్. అందరూ పొద్దున్న లేవగానే పళ్ళు తోమాలి, చక్కగా స్నానం చేయాలి. అవసరం అనిపిస్తేనే కారులో వెళ్తుంది. తక్కిన సమయంలో ఆటోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది జర్నీకి ఈ ఎమ్మెల్యే. శిరీష నిన్నటి వరకు ఓ సాధారణ గృహిణి, అంగన్వాడీ టీచర్. చాలీని జీతం 11,000తో పనిచేసే అతి సామాన్యురాలు. ఓ రోజు యువకులం పాదయాత్రలో లోకేష్ ని కలిసి రాజకీయాల్లో రావాలని ఉంది, అవకాశం కల్పిస్తారా అని నేరుగా అడిగిందంట. ఎందుకు అని లోకేష్ ప్రశ్నిస్తే అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పిందంట. లోకేష్ నవ్వి ఊరుకున్నారు. అందరూ మర్చిపోయారు. సీన్ కట్ చేస్తే వన్ ఫైన్ డే ఆమె తలుపు తట్టి బీఫామ్ ఆమె చేతులు పట్టింది టీడీపీ. ఆమె గెలిచింది. సింప్లిసిటీకి